అన్నమక్కరలేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, ఉత్త గాలి భోంచేస్తాను రామహరి అంటాడు ఒక దొంగ బాబా వేషంలో ఉన్నటువంటి రేలంగి పాత్రధారి ఒకానొక సినిమాలో. కానీ అది వినడానికి హాస్యభరితంగా ఉన్నా కూడా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా శరీరానికి, మనస్సుకి సత్తువను, శక్తిని జనింపజేయవచ్చు అని చెబుతుంది క్రియాయోగం. తరచుగా ప్రస్తావించుకునేటువంటి ఈ యొక్క అంశము చాలామంది గురువులు లాహిరి మహాశయుల ద్వారా, వారి శిష్య పరంపర ద్వారా తమ తర్వాతి తరాలకు అందించారు. అయితే సాధనలో కృతకృత్యులైన వాళ్ళు చాలా కొద్దిమందే. ప్రకృతి నియమమైన కర్మ శబ్దంలోనూ ఒక ప్రత్యేకమైన ధాతువు మనిషి శరీరాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి శక్తి కేంద్రకం. ప్రాణవాయువును మన శరీరంలోకి తీసుకున్నప్పుడు, అలాగే ఆ యొక్క జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడినటువంటి వాయువు బయటికి వచ్చేటప్పుడు అది అపాన వాయువు అనబడుతుంది. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుల్యం కోసం ఉద్దేశించినటువంటి పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇవ్వకూడదు అనేటువంటి ఒక కండిషన్ కూడా ఉంటుందట. అందుకోసమే పూర్తి స్థాయిలో ఏ పుస్తకం కూడా ఈ యొక్క క్రియాయోగ ప్రక్రియను వివరింపజాలదు. సాధకుడు తన యొక్క స్వంత శక్తియుక్తుల ద్వారా, ఓపిక ద్వారా ఆ యొక్క పవిత్రమైన కార్యాన్ని నెరవేర్చాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అంటారు నిజమైన యోగులు. అయితే విమర్శించే వారి నోళ్లకు మనం తాళం వేయలేం. కానీ కొంతమంది పవిత్ర మూర్తుల యొక్క రూపాలను మనం తలుచుకున్నా, వారి పేర్లని స్మరించుకున్నా, మనకు తెలియని ఇటువంటి ఒక అతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి ఒక సానుకూల శక్తి మన ఒంట్లో ప్రవహిస్తుందండి. గాలిలో తేలేటువంటి సాధువుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నిజమైన క్రియాయోగ గురువులు శ్రీ నాగేంద్రనాథ్ బహదూరి గారు, అలాగే స్వామి కేవలానంద యోగానంద గారి ప్రియమైన సంస్కృతాధ్యాపకులు. సో వారి యొక్క ముఖ చిత్రం ఈ విధంగా, కనీసం ఎంత గొప్ప భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలందరికీ వీరి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. తమ జీవిత పర్యంతం ఈ యొక్క సాధన చేసి ఈ యొక్క యోగ ప్రక్రియను మన మానవాళికి భద్రంగా అందించారు. 2 శరీరాలు ఉన్నటువంటి సాధువుగా పేరు పొందినటువంటి వారణాసికి చెందిన స్వామి ప్రణవానంద మాస్టర్ మహాశయ ఆనందభరిత భక్తుడు. ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. తద్వారా వచ్చేటువంటి ఎనర్జీని తన మాటలు వినేటువంటి శ్రోతలకు పంచిపెడుతూ ఉంటాడు. పరమహంస యోగానంద గారి కుటుంబ నివాసం కలకత్తాలో ఉన్నటువంటి గడ్పార్ రోడ్. అలాగే యోగానంద గారు హై స్కూల్ విద్యార్థిగా, అంటే ఈ యొక్క నిలబడి ఉన్నటువంటి వ్యక్తి అండి. అలాగే కూర్చున్న వారు వారి సోదరులైనటువంటి అనంత్ గారు. యోగానంద గారు 16 ఏళ్ళ వయస్సులో, అంటే అటువంటి చిరుప్రాయంలోనే అందరూ ఆ వయసులో ఉండేటువంటి ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తిస్తూ అప్పుడే వారు ఒక ప్రత్యేకతను సంతరించుకొని గుర్తింపును పొందారు. శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి 1855 to 1936 జ్ఞానావతార్ శ్రీ శ్రీ లాహిరి మహాశైల శిష్యులు గారు, పరమహంస యోగానంద గారి గురువు గారు, క్రియాయోగులందరికీ పరమ గురువులు. ఇది క్రిటిసైజ్ చేసేవారికి ఏముందండి, గాలి పీల్చడం కూడా సాధన చేయాలా అంటే అవునండి. యొక్క భావోద్వేగాల వల్ల విపరీతంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి మనస్సు, శరీరము
ఎక్కువగా శ్వాసించడం వల్ల శక్తిహీనత ఆవహిస్తుంది. సో శక్తి పునరుజ్జీవనం కలగాలంటే శ్వాస నియంత్రణ, తక్కువ సార్లు ఎక్కువ ప్రాణవాయువుని తీసుకుంటూ, మనకు కొన్ని భాషా పదాలు అర్థం కావండి. ఈ యొక్క దృష్టి కేంద్రాన్ని భూమధ్యంలో నిలపాలి అని చెబుతూ ఉంటారు. ఆ స్థితికి వెళ్ళడానికి చాలా టైం పడుతుందండి. బట్ ఈ యొక్క ఇంత ప్రామాణికంగా కాకుండా బేసిక్స్, ప్రాథమిక దశలో ఉన్నటువంటి కనీసం వాటి ప్రస్తావన, వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి తెలుసుకుంటే చాలా మంచిదండి. స్వామి శ్రీ యుక్తేశ్వరుల సముద్ర తీర ఆశ్రమం ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉందండి. ఇప్పటికీ చాలామంది యోగులు ఆ యొక్క స్థలాన్ని సందర్శించి మెడిటేషన్లో రోజుల తరబడి నిమగ్నమైపోయి సాధన చేస్తూ ఉంటారు. పద్మాసనంలో ఉన్నటువంటి స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు, వారి ముఖార విందం ఈ విధంగా ఉందండి, ఎంతో ప్రశాంతంగా. స్వామి యుక్తేశ్వర్, శ్రీ యుక్తేశ్వర్ సమాధి మందిరం, పూరి. అండ్ ఈ యొక్క 2-వీలర్ బైక్ శ్రీ యోగానంద గారు 1915లో వారి నాన్నగారు ఇచ్చినటువంటి మోటార్ సైకిల్ మీద వెనక కూర్చున్నవారు. ఆయన ఇలా అన్నారు: దాని మీద అన్ని చోట్లకు వెళ్ళాను. నేను ప్రత్యేకించి మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వరుల దర్శనం కోసం వారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి కూడా వెళ్ళాను. మరికొంతమంది మహాత్ములండి. జగదీష్ చంద్రబోస్, మనకు నెట్లో వారి గురించి కొంత ప్రాథమిక సమాచారం లభిస్తుంది. ఖాళీ సమయాన్ని ఇలాంటి మహామహుల గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే హీ నెవర్ స్లీప్స్, నిద్రపోని సాధువు. రామగోపాల్ మజుందార్, కాశీ రాంచీ పాఠశాల విద్యార్థి, మరియు మనందరికీ సుపరిచితులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీత, మహావతార్ బాబాజీ, రజనీకాంత్ మూవీలో ప్రస్తావించబడినటువంటి ఈ యొక్క మహాత్ములు శ్రీ శ్రీ లాహిరి మహాశైల గురుదేవులు. తదేక దృష్టితో చూస్తే మనకు కూడా తెలియని ఏదో ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతూ ఉంటుంది. హిమాలయాల్లో బాబాజీ గుహ, బాబాజీ అప్పుడప్పుడు ఉండే ఈ గుహ రాణీఖేత్ సమీపంలో ఉంది. శ్రీ శ్రీ లాహిరి మహాశైల మనుమడైన శ్రీ ఆనంద్ మోహన్ లాహిరి తెల్ల దుస్తుల్లో ఉన్నవారు మరో 3 భక్తులతో ఈ గుహను సందర్శించినప్పుడు ఈ యొక్క చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. మనం గమనించాలి, చాలామంది విదేశీయులు ఇప్పటికీ ఇండియాకు విచ్చేసి ఎవరిని సంప్రదించకుండా కొన్ని ప్రత్యేకమైన స్థలాలు, ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనకు నిలవలైనటువంటి ప్రత్యేక ప్రదేశాలలో రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఉండి సాధన చేస్తూ ఉంటారు. శ్రీ శ్రీ లాహిరి మహాశయ, నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా అంటే, భౌతికమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఒక ఇంటాంజిబుల్, ఇన్విజిబుల్ పవర్ ఈజ్ ఇట్ కెన్ బి క్యాప్చర్డ్ బై ఎనీ కెమెరా ఆర్ ఎనీ ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ ఇన్వెంటెడ్ బై ది హ్యూమన్ బీయింగ్. లాహిరి మహాశయుల బొమ్మను ఫోటో ఫిల్మ్లో బంధించేందుకు అనేక విఫల ప్రయత్నాలు జరిగిన మీదట ఆ యోగావతారులు తమ దేహాలయాన్ని, రిమెంబర్, దేహమే దేవాలయం అంటాం కదా, దేవాలయం కాదు, దేహమును దేవాలయంగా పవిత్రంగా చూసుకోగలిగితే దేహమే దేహాలయం ఫోటో తీయడానికి అనుమతించారు. అప్పుడు మాత్రం ఈ ఫోటో వచ్చింది. అంతకుముందు ఎంతమంది ట్రై చేసినా, క్లిక్ చేసినా కూడా ఖాళీ ఫిల్మ్ వచ్చేది, కానీ అది ఫోటో వచ్చేది కాదనమాట. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడు తీయించుకోలేదు, జీవితంలో తీయించుకున్న ఒకటే ఫోటో. శ్రీ శ్రీ పరమహంస యోగానంద వారు రొటీన్ లైఫ్లో కొట్టుకుపోయేటువంటి మనలాంటి సగటు జీవులకు ఇలాంటి మహాత్ముల గురించి తలుచుకున్న, వారి ప్రాథమికమైన కొన్ని విషయాలు తెలుసుకున్న ఎంతో పుణ్యం. 1828-1895 మధ్యలో జీవించిన శ్రీ శ్రీ లాహిరి మహాశయ యోగావతార్ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి శిష్యులు, శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారి గురువు గారు. నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో ఎవరి తర్వాత ఎవరు, ఏ మహాత్ముని వద్ద ఎవరు శిష్యరికం చేశారు, వారి దగ్గర ఏం నేర్చుకున్నారు, దాన్ని ఎట్లా ఆచరించారు,
విదేశాలకు వెళ్ళి ఎలా అద్భుతాలు చేసి ప్రదర్శించి పాశ్చాత్యుల యొక్క మనస్సులు గెలుచుకొని వారి చేత ఔరా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇంత గొప్పవా, వారి యోగశక్తి వారి సాధన మహిమ ఇంత గొప్పగా ఉంటుందా అని యూరోపియన్లు పోయేలా చేసినటువంటి మహాత్ముల యొక్క కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలను నాకు వీలు చిక్కినప్పుడల్లా ఫ్రీ టైమ్స్లో సేకరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభాస్ చంద్ర ఘోష్ గారు, పరమహంస యోగానంద గారు కలకత్తాలో 1919లో డిసెంబర్లో శ్రీ యోగానంద గారి బంధువు, యావజ్జీవ మిత్రుడు, చాలా గమ్మత్తైన పదం అండి, యావజ్జీవ మిత్రుడు శిష్యుడు అయిన శ్రీ ఘోష్ 1975లో తాము చనిపోయే వరకు దాదాపు 40 సంవత్సరాల పాటు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆసక్తులు వేరు, వారి ప్రాధాన్యతలు వేరండి. సహజంగా మనలాంటి వారికి ఉండేటువంటి యావలు, దుగ్ధలు, ఐహిక విషయాల పట్ల ఉండేటువంటి వాంఛలు, సుఖ సౌఖ్యాల పట్ల వెంపర్లాటలు వాళ్ళకు ఉండవండి. పరమహంస యోగానంద సచ్ ఏ పీస్ఫుల్ అపియరెన్స్. 1920లో భారతదేశంలో కలకత్తాలో తీసినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఇది ఒక సమూహం అండి. అక్టోబర్ 1920 బోస్టన్ USA అమెరికాలో ప్రపంచ మత ఉదారవాదుల మహాసభలకు హాజరైన కొందరు ప్రతినిధులతో శ్రీ యోగానంద గారు ప్రారంభ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. లూథర్ బర్బాంక్, శ్రీ యోగానంద గారు, శాంతారోసా, కాలిఫోర్నియా 1924. ఇదండి యూరోపియన్ దేశాల్లో వారి